జై శ్రీరామ్ అందరికీ. యాక్చువల్గా నా యూట్యూబ్ ఛానల్ వచ్చి 2021లో స్టార్ట్ చేశానండి. అయితే కొన్ని కారణాల వల్ల మధ్యలో బాగా గ్యాప్ వచ్చింది. దాన్ని ఇప్పుడు నేను పేరైతే మార్చి మళ్ళీ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది నా 4th వీడియో. కానీ నిన్న మొన్న నేను పెట్టిన వీడియోస్ కూడా నాకు వ్యూస్ అయితే బాగానే చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలామంది యూట్యూబ్ ద్వారా చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు. వీరికి చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చి చాలా గ్రోత్ అయితే చేసుకుంటున్నారని చెప్పి నేను ఎందుకు మళ్ళీ చేయకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో నాకు తోచిన కొన్ని టిప్స్ తోటి ఐడియాస్ తోటి నేనైతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు ఒక చిన్న టిప్ చెప్దామని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. కామన్గా మనం పిల్లలకు పెట్టే హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, వాళ్ళకు ఉపయోగించే పిన్స్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. ఒక చోటే ఆర్గనైజ్ చేసుకున్నా కానీ అక్కడక్కడ పడిపోవటం చేయడం జరుగుతూ ఉంటాయి. వాటిని నీట్గా ఒకే చోట ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది చూపించడానికి కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. కామన్గా మనకి మ్యారేజెస్కి వాటికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారండి. ఇదిగోండి, ఇది అలాగా నాకు వచ్చిన గిఫ్ట్ పర్పస్. వీటిని మనం తీసేసిన తర్వాత ఈ బాక్స్ని అయితే మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం. అలా పడేసే కన్నా ఈ మధ్యలో ఉన్న వాటిల్ని మనం గమ్ తోటి స్టిక్ చేసుకొని ఇక్కడ వచ్చేసి లాంగ్ చైన్స్ అని, బీడ్స్ చైన్స్ అలాంటివి ఆర్గనైజ్ చేసుకున్న వీటిలో హెయిర్ క్లిప్స్, పిన్స్, హెయిర్ బ్యాండ్స్ అలాంటివి ఆర్గనైజ్ చేసుకొని మనకి ఏదైతే షెల్ఫ్ ఉంటుందో ఆ షెల్ఫ్లో ఒక సైడ్కి అయితే పెట్టేసామంటే మనం అక్కడక్కడ నెతుక్కోవసరం లేదండి. అలాగే నా దగ్గర ఉన్నది ఒకటి చూపిస్తాను మీకు. చూడండి, ఇది వచ్చి థర్మాకోల్ బాక్స్. నేను ముందు మీకు చూపించిన బాక్స్ అది వచ్చేసి మామూలు అట్టపెట్టేనండి. అయితే అది ఫైబర్ కంటెంట్తో వచ్చింది. ఇది వచ్చేసి పింగాణి వచ్చినాయి ఇందులో కప్స్. అయితే చూసారా, ఇందులో ఇది ఆల్రెడీ మా పిల్లలు బాగా యూజ్ చేసేసారు, బాగా మిస్సీ అయిపోయింది, ఏమనుకోకండి. ఇందులో వచ్చేసి మనకి 6 బాక్సెస్ కింద వచ్చినాయి. వీటిల్లో